ఎపిసోడ్ 30 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో అపురూపలక్ష్మి తండ్రిని ఎంక్వైరీ చేశాక ఆ హత్య అతడు చేశాడా లేదా అని చర్చించుకుంటూ తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు లాయర్, కిరణ్మయి, ఇన్స్పెక్టర్. ఆ చర్చలో రాజారావుని ఎలా కలవాలా అనుకోగా కిరణ్మయి రాజారావుని తను కలుస్తానని చెప్పి రాజారావుని కలిసి అతని ద్వారా తన భర్తకు అపురూపలక్ష్మికి ఏ విధమైన అక్రమ సంబంధం లేదని తెలిసి సంతోషించి తర్వాత రాజారావు అపురూపలక్ష్మి సూసైడ్ నోట్ గురించి ముఖ్యమైన విషయం చెప్పడంతో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి బ్లూఫాక్స్ హోటల్కి రమ్మంటుంది. అది చూసిన రాజారావు మీ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు అని కోపంతో కఠినంగా అంటాడు. మీరు మాకేమీ చెప్పనవసరం లేదు, ఒక్కటి చెప్పండి చాలు, మీరు చూసిన సూసైడ్ నోట్ ఇదేనా? ఇన్స్పెక్టర్ చేతిలోంచి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటూ వ్రాసిన ఉత్తరం చూపించింది. అతడు దాన్ని క్షణం సేపు కన్నా ఎక్కువసేపు చూడనేలేదు. ఇదేమిటి, 4 లైన్లే ఉన్నాయి, నేను చూసింది పూర్తి పేజీ అన్నాడు. కిరణ్మయి అయోమయంగా ఇన్స్పెక్టర్ వైపు చూసింది. ఇన్స్పెక్టర్ కలిగించుకుని ఈ 4 లైన్లు ఉన్న లెటరే రాయన్న ఫోర్జరీ చేశాడని మేము అనుకున్నాం అన్నాడు. అందుకే మీది పోలీసు డిపార్ట్మెంట్ అన్నాడు. అపురూపలక్ష్మి వ్రాసింది ఈ లెటర్ కాదు, కావాలంటే ఆవిడ ఫ్రెండ్ అనురాధని అడగండి, స్నేహితురాలి చేతివ్రాత బాగా గుర్తుపట్టగలదు. మీకు అనురాధ కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఆ అమ్మాయికి ఎవరో కడుపు చేస్తే అబార్షన్ చేయించింది నేనేగా. కిరణ్మయి అప్పటికే చాలా టెన్షన్ అనుభవించింది. కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసింది. అంత అలసినా ఏమీ కాలేదు. ఈ ఆఖరి వాక్యంతో ముందుకు తూలిపడింది. అనురాధ గదిలో. అనురాధ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెతో పాటు గదిలో కిరణ్మయి ఒక్కతే ఉంది. ఆమె రాధని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ రాత్రి రాజారావు దగ్గర నుంచి వచ్చాక చాలా మామూలుగా మాట్లాడుతున్నట్టు రాజారావు నీకు తెలుసా అని అడిగింది. లేదే అంది రాధ. ఒక్కసారి కూడా కలవలేదా? లక్ష్మి ఒక్కసారి పరిచయం చేసిందంతే. అతను పోలీసులతో నీ విషయం చెప్పాడట. ఏమని? మొహం చిట్లిస్తూ అడిగింది. అబార్షన్ సంగతి. అనురాధ ఒక్క ఉదుటన పక్కమించి లేచి కూర్చుంది. ఆ అమ్మాయి కనుగుడ్లు పెద్దవయ్యాయి. ఫిట్స్ వస్తున్నాయేమో అనుకుని భయపడింది కిరణ్మయి. అటువంటిదేమీ లేదు కానీ మనిషి పూర్తిగా వణికిపోసాగింది. ఎలా? ఇప్పుడెలా? అంది స్వగతంగా. అప్పటికే ఆ అమ్మాయి గొంతు భయంతో దుఃఖంతో పూడుకుపోయింది. కిరణ్మయి ఇన్స్పెక్టర్తో ఈ విషయమై అనురాధని తనే ప్రశ్నిస్తానని చెప్పింది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినా లేక ఇన్స్పెక్టర్ హాస్టల్కి వచ్చి ప్రశ్నించినా అనురాధ మరింత బెదిరిపోతుందని వాళ్ళు అనుకున్నారు. దీనికి ప్రారంభ సూచకంగా ఈ 2 బాణాల్ని వదిలి ఊరుకుంది. తను ఆమెని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నానని కిరణ్మయికి తెలుసు. కానీ తప్పదు. అనురాధ ఏమీ మాట్లాడకుండా తలదిండులో మొహం దించుకుని పడుకుంది. పెద్ద తుఫాన్లో పండుటాకులా ఆమె మనసు ఊగిపోతున్నట్లు ఆ అమ్మాయి పడుకున్న భంగిమే చెబుతోంది. బహుశా ఈ విషయం రేపు పెద్ద అక్షరాలతో పేపర్లో రావడం గురించి, అది తన పెద్దలకి తెలియటం గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది. తన భవిష్యత్తు ఆమెకు నగ్నంగా కళ్ళ ముందు నాట్యం చేస్తూ కనబడుతూ ఉండి ఉంటుంది. ఆ రాత్రి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కిరణ్మయి డిన్నర్ హాల్కి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉన్న నిద్రమాత్రలు 25 మింగింది. అయితే ఆమెను అనుక్షణం కనిపెడుతున్న కిరణ్మయి 10 నిమిషాల్లోనే ఈ విషయం పసిగట్టింది. వెంకటరత్నానికి ఫోన్ చేసి సగం నిద్రలోకి జారుకుంటున్న ఆమెని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. వెంకటరత్నానికి తెలిసిన డాక్టర్ వెంటనే ఆమెకు స్టమక్ వాష్ చేశాడు. సులభంగానే ప్రమాదం నుంచి బయటపడింది అనురాధ. మరో గంట తరువాత హాస్టల్కి తీసుకొచ్చేసింది ఆమె. తెలిసిన డాక్టర్ అవడంతో పోలీస్ కేసు లేకుండా మేనేజ్ చేశారు. వాళ్ళని దింపి వెంకటరత్నం వెళ్ళిపోయాడు. తెల్లవారినప్పటి నుంచి అనురాధ ఏడుస్తూనే ఉంది. కిరణ్మయి ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. ఒక్క విషయం మాత్రం చెప్పిందంతే. సమస్యలకి ఆత్మహత్య పరిష్కారం కాదు రాధా. నీ మరణంతో మీ కుటుంబం పరువు మరింత పోతుంది అంతే. నీకు తెలీదు కిరణ్, ఈ విషయాలన్నీ
మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, నన్ను బ్రతకనివ్వరు. తెలియకుండా చేద్దాం. ఎలా? ఆ రాజారావు అన్ని విషయాలు పోలీసులకి చెప్పేశాడన్నావుగా? ఈ విషయాలన్నీ ఒకే ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఉన్నాయి అనురాధ. అపురూపలక్ష్మిది హత్య, ఆత్మహత్య. హత్య అయితే హంతకుడెవరు? ఇది తేలితే నీ గురించి అసలేమీ బయటకు రాకుండా చూసే పూచీ నాది. నీదా? నువ్వు చెప్తే ఎవరు వింటారు? పోలీసులు. అనురాధ ఒక్క ఉదుటున లేచి మంచం మీద కూర్చుంది. నువ్వు చెప్తే వాళ్ళు వినడం ఏమిటి? నీకు పోలీసుల్లో ఎవరన్నా తెలుసా? ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఎగ్జైటింగ్గా అడిగింది. అపురూపలక్ష్మి మరణం గురించి వివరాలు తెలుసుకోవడం కోసమే నేను ఈ హాస్టల్లో చేరాను అనురాధ. ఆ అమ్మాయి మర్డర్ కేసులో అరెస్ట్ అయిన రాయన్న నా భర్త. నువ్వు పేపర్లో చదివిన కిరణ్మయిని నేనే. కరెంటు తీగ తెగి ఒక్కసారిగా మీద పడినట్లు అనురాధ ఎగిరిపడింది. ఆమెకిది ఎంత షాక్ అంటే ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. కిరణ్మయి చెప్పడం ప్రారంభించింది. రాయన్నతో తనకి వివాహం జరిగిన మొదటి రాత్రే అతన్ని పోలీసులు అరెస్టు చేయడం నుంచి నిన్న రాత్రి తను రాజారావుని కలుసుకోవడం వరకు అంతా పోసుగుచ్చినట్టు చెప్పింది. అనురాధ నోరు తెరుచుకుని విన్నది. ఒక స్త్రీ ఇదంతా చేసింది అంటే ఆ అమ్మాయికి ఇంకా నమ్మకం కుదరడం లేదు. తెల్లబోయి అలా చూస్తూనే ఉంది. ఈ లోపులో కిరణ్మయి అంది. నా భర్త నిర్దోషి అని నేను నమ్మాను. ఆ సత్యాన్ని నిరూపించడానికి ఈ హాస్టల్కి గెస్ట్గా వచ్చాను. మీలో ఒకరిగా చేరిపోయాను. లాయర్ వెంకటరత్నాన్ని నియమించింది కూడా నేనే. ఇక్కడ ఒక్కొక్క సత్యం ఒక్కొక్క బాంబు బ్లాస్ట్ లాగా అవుతూ వచ్చింది. ఒక్క చిన్న తీగలాగితే ఒక అమ్మాయి తాలూకు కథ బయటకొస్తుంది. నా భర్త మీద కేసు పరిశోధన ఒక లేడీస్ హాస్టల్ తాలూకు హిస్టరీ పుస్తకం అయ్యింది. నా ఈ పరిశోధన చివరికి నీ ఆత్మహత్యకు కూడా కారణం అయ్యింది. ఇక చాలు అనురాధ. జరగబోయేదేదో జరగని. నా భర్తని రక్షించుకోవడం కోసం మిమ్మల్నందరినీ బలిపెట్టలేను. మీ జీవిత చిత్రాలు పేపర్లో పడి 10 మందికి తెలిసేలా చెయ్యలేను. ఈరోజే హాస్టల్ వదిలేసి వెళ్ళిపోతాను. అనురాధ ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా లేచి వచ్చి కిరణ్మయి దగ్గర కూర్చుంది. చేతుల్లో మొహం దాచుకుని ఆమె మోకాళ్ల మీద తల ఆన్చింది. సన్నటి గొంతుతో, నేను అవసరమైతే కోర్టుకి వచ్చి కూడా చెప్తాను కిరణ్. అంతా నిజమే చెప్తాను. అపురూపలక్ష్మిది హత్య కాదు, ఆత్మహత్య. ఆ సూసైడ్ నోట్ మార్చింది నేనే అంది. ఆ గదిలో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం. కిరణ్మయి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఒక అసంపూర్ణ చిత్రానికి ఆఖరి గీత పడినట్టు అసలు విషయం బయటకొచ్చింది. ఎన్ని బాధమయ గాథలు, ఎన్ని హీన చరిత్రలు. సంతృప్తిలో కూడా విషాదం ఉంటూ ఒక్కొక్కసారి. ప్రపంచాన్ని ముంచేసిన ఉప్పెన తాలూకు ఆఖరి కిరీటం వెనక్కి వెళ్ళిపోయాక మిగిలిన విషాద సంతృప్తి. నువ్వు మార్చావా? అడిగింది కిరణ్మయి. అవును. ఎందుకు? అపురూపలక్ష్మి సూసైడ్ నోట్లో నా అబార్షన్ గురించి కూడా ప్రస్తావించింది. అనురాధ అబార్షన్ విషయంలో సహాయపడిన రాజారావు గారంటే నాకెంతో గౌరవం ఏర్పడింది. తనకే సంబంధం లేకపోయినా సాయం చేశారు అని వ్రాసింది. ఆ ఉత్తరం బయటకొచ్చి పేపర్లో పడుతుందన్న భయంతో దాన్ని తీసేశాను. లక్ష్మి వ్రాసిన ఒరిజినల్ సూసైడ్ నోట్ నా దగ్గరే ఉంది. అది చాలు నీ భర్తను రక్షించడానికి. ఒక వెన్నెల కిరణం హృదయంలో ప్రవేశించిన వేదనా చీకటిని, అప్పటి వరకు ఉన్న దిగులుని పారద్రోలిన రిలీఫ్తో, మరి అపురూపలక్ష్మి పక్కన దొరికిన ఉత్తరం ఎవరు వ్రాసారు అని అడిగింది. నేనే వ్రాసాను. కిరణ్మయి అదిరిపడి, నువ్వు వ్రాసావా? నా భర్త చేతివ్రాతతో నువ్వు వ్రాసావా? అంది రెట్టిస్తూ. నేనేదో నాకు తోచిన విధంగా లక్ష్మి రైటింగ్ అనుకరిస్తూ వ్రాసాను కిరణ్. దానికి రాయన్న చేతివ్రాతకి పోలికలుంటాయని అనుకోలేదు. అసలు నీ భర్త చేతివ్రాత గురించి నాకేమీ తెలియదు కూడా. పోలీసులు అది రాయన్న చేతివ్రాతగా భావించారని తెలిసి ఆశ్చర్యపోయాను. కానీ అప్పట్లో అది మంచిదే అనిపించింది. నా మీద ఎవరికీ అనుమానం రాదు కదా అనుకున్నాను. అసలు నీ అబార్షన్ సంగతేమిటి? అది చెప్పాలంటే మధు గురించి చెప్పాలి. మధు అంటే ఎవరు? నా ప్రాణం. అంతకన్నా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఈ హాస్టల్లో మిగతా అమ్మాయిల్లా
ఆకర్షణ కాదది, నిజమైన ప్రేమ. కళ్ళు అరమోడ్పులు చేసి ఏవో లోకాల్లో తేలిపోతూ చెబుతున్న అనురాధ వైపు సానుభూతిగా చూసింది కిరణ్మయి. ఈ హాస్టల్లో ఏ అమ్మాయిని అడిగినా ఇదే సమాధానం చెబుతుంది రాధ అని మనసులో అనుకుంది. రాధ చెప్పసాగింది. మధు విప్లవ సంఘంలో సభ్యుడు. అతడివన్నీ కమ్యూనిస్టు భావాలు. పోయినేడాది ఆగస్టు 15న మా పెళ్ళైపోయింది. మంత్రతంత్రాల పెళ్ళి కాదది. పరస్పర నమ్మకం. నమ్మకాన్ని మించిన బంధం ఇంకేముంటుంది? ఆ తరువాత కొంతకాలానికి మధు వెళ్ళిపోయాడు. తర్వాత కనపడలేదు. అవును, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. ఊహించానులే, చెప్పు. అప్పటికే నువ్వు గర్భవతివా? అవును. మధు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. కంగారు పడ్డాను. ఈ లోపులో రాయన్నకి నీతో వివాహం సెటిల్ అయ్యింది. లక్ష్మికి రాజారావు దగ్గరయ్యాడు. నాకు విపరీతంగా భయం వేసింది. మధుని కాంటాక్ట్ చేసే మార్గం లేదు. ఎక్కడున్నాడో తెలియదు. ఒకరోజు రాత్రి నేను ఏడుస్తూ ఉంటే లక్ష్మి చూసింది. తనకు విషయం అంతా చెప్పాను. తను భయపడింది. రాజారావుకి చెప్పింది. ఒకరోజు అతనొచ్చి కారులో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అరగంటలో అంతా అయిపోయింది. మేము ఎన్నో రోజులు రాత్రులు భయపడింది అతను క్షణాల్లో చేయడంతో మాకు అతనంటే గౌరవం ఏర్పడింది. లక్ష్మికి అతను దేవుడిలా కనపడసాగాడు. అతడితో స్నేహం మరింత గట్టిపడింది. అతడిని ఎలాగైనా మార్చి మంచి మార్గంలో పెడతాను అని తరచూ అనేది. ఆ తరువాత రాజారావు ఢిల్లీ వెళ్ళిపోయాడు. అతడి వివాహపు శుభలేఖ వచ్చింది. లక్ష్మి డల్గా ఉండేది. ఒకరోజు రాజారావు నుంచి ఫోన్ వచ్చింది. ఆ సాయంత్రం హాస్టల్కి వస్తానని చెప్పాడు. ఆ సాయంత్రమే లక్ష్మి తండ్రి కూడా వచ్చాడు. ఆ రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో కిరణ్మయి ఊహించగలదు. రాజారావు రాగానే లక్ష్మి కోపంతో నిలదీసి ఉంటుంది. దుఃఖంతో ఏడ్చి ఉంటుంది. తరువాత అతను ప్రేమతో ఓదార్చి ఉంటాడు. ఆ దృశ్యాన్ని ఆమె తండ్రి చూసి ఉంటాడు. అనురాధ చెప్పసాగింది. శవాన్ని చూడగానే నేను హడలిపోయాను. గొంతులోంచి మాట కూడా రాలేదు. టేబుల్ మీద లక్ష్మి వ్రాసిన ఉత్తరం కనిపించింది. అందులో నా ప్రసక్తి ఉండేసరికి దాన్ని తీసి దాచేశాను. ఆమె డైరీలు కూడా నా పెట్టెలో పెట్టేసుకున్నాను. ఆ తరువాత శవాన్ని అప్పుడే చూసినట్టు అరిచాను. మధు ఎప్పుడైనా ఆ తర్వాత కనబడ్డాడా? కనబడ్డాడు. ఇంకా అడవుల్లోనే ఉన్నాడా? లేదు. తాలూకా ఆఫీసులో ఉద్యోగం దొరికిందట. కనీసం నీ కథైనా సుఖాంతమైందన్నమాట. లేదు, నేను కూడా నా ప్రేమను త్యాగం చెయ్యవలసి వచ్చింది. కిరణ్మయి విస్మయంగా ఎందుకు అంది. మధుకి పెళ్లి కావాల్సిన 2 చెల్లెళ్ళున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలంటే తను కట్నం తీసుకోవాలి. అదీ కాక కులం కాని పిల్లను చేసుకుంటే వాళ్లలో వెలివేస్తారు. అందుకే మేం ప్రేమను త్యాగంగా మార్చుకున్నాం. మరి అంతకుముందే వివాహం చేసుకున్నావు అన్నావుగా? దానికన్నా త్యాగం గొప్పదిగా కిరణ్. మేమిద్దరం చర్చించుకున్నాం. అతడు చాలాసేపు నా ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాడు. చివరికి ఆ నిర్ణయం తీసుకున్నాం. అతని పెళ్ళైపోయిందా? వచ్చే నెలలో. హనీమూన్కి ఎక్కడికి వెళ్తాడట? తెలీదు. ఏ? ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు. మరి నువ్వేం చేస్తావు? ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. స్త్రీ జీవితంలో ఒకేసారి ప్రేమిస్తుంది. నేను ఉద్యోగం చేస్తాను. నా గుండెల్లో మధు తప్ప మరెవ్వరికీ చోటు లేదు. తన ఇరిటేషన్ బయటపడకుండా ఉండడం కోసం కిరణ్మయి టాపిక్ మారుస్తూ, ఈ శవం ప్రక్కన నీ చేతివ్రాతతో ఉత్తరం పెడితే ప్రమాదకరం కాదనుకున్నావా అని అడిగింది. నాకు అంత అనుమానం రాలేదు. ఈ చేతివ్రాతలు, పరీక్షలు, వర్జినిటీ టెస్ట్లు, పోస్టుమార్టం రిపోర్ట్లు నాకు తెలియవు. లక్ష్మి ఎలాగూ ఆత్మహత్య చేసుకుంది. ఆ నోట్లో నా పేరు లేకపోతే ప్రమాదం ఏముంది అనుకుని ఇంకొకటి వ్రాసి పెట్టానంతే. ఈ లోపులో రాయన్నను హత్యానేరం కింద అరెస్టు చేశారని తెలిసింది. హడలిపోయాను. హాస్టల్లో రకరకాల కథలు. లక్ష్మి, రాయన్న హోటల్ గది తీసుకుని గడిపారని, ఎక్కడెక్కడో తిరిగానని ఏమిటేమిటో చెప్పుకున్నారు. ఆ విషయాలన్నీ అబద్ధాలని నాకు తెలుసు. అలా అని చెప్తే నీకెలా తెలిసి ఉంటుంది అని అడుగుతారని భయం. రాయన్న గురించి పేపర్లో చదువుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేది. ఒకటే అనుకున్నాను, భగవంతుడున్నాడు.
అదీగాక రాయన్న మంచి క్రికెట్ ప్లేయర్. పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. ఈ కేసులోంచి అతను తప్పించుకోగలడు. నిజం ఏనాటికైనా బయటకు రాక తప్పదు కదా. రాధ చెప్పడం ఆపి కిరణ్మయి మొహంలోకి చూసింది. కిరణ్మయిలో కోపం, అసహ్యం, బాధ లాంటి భావాలేమీ కనపడలేదు. అసలామె చూపు అక్కడ లేనేలేదు.